ఓం మాతృదేవో భవ. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. ఈ లోకంలో వాత్సల్య జలధి ఏకైక కరుణామయి తల్లే కదా. తల్లిని మించిన దైవము వేరే లేదురా, ఎన్ని లోకముల వెదకి చూచిన వేరే లేదురా అని అన్నారు కదా. అమ్మ హృదయం ఎప్పుడు తన సంతానం యొక్క బాగోగులను కూర్చే తప్పిస్తూ ఉంటుంది. తన పిల్లలు కూడా ఉన్నత స్థితిలో ఉండాలని, మిగతా వారితో సమానంగా ధీటుగా నీటుగాను శుభ్రంగాను ఉండాలని తల్లి కోరుకోవడం సహజం. దేవుడే అందరి ఇళ్లలోనూ తనకు మారుగా తల్లిని ముంచాడని ప్రతీతి. మనం శివుని ముందు అది ఇమ్మని ఇది ఇమ్మని కోరికల చిట్టా విప్పుతాం, కానీ శివుని బాగోగులు పట్టించుకోం. కానీ బెజ్జ మహాదేవి శివభక్తుల్లో ప్రసిద్ధురాలు. ఆ శివునే తన శిశువుగా పొంది లాలించి, ఎన్ని అవస్థలు పడ్డావురా తండ్రి, ఇన్ని బాధలు కష్టాలు తల్లి లేకే కలిగాయి కదా శివ అని కన్నీరు మున్నీరై గుండె లవిసేలా ఏడ్చింది. మనకు కూడా గుండె ద్రవించి కళ్ళు చెమరుస్తాయి. అద్భుతమైన అలవి కాని వాత్సల్య భక్తిని కురిపించిన ఆ పద్యం చూద్దామా. తల్లి గల్గిన ఏల తపసిగానిచ్చు, తల్లి గల్గిన నేల తలజడల్గట్టు, తల్లియున్న విషంబు తావగా ఇచ్చు, తల్లియున్న తోళ్ళు దాల్చనేలిచ్చు, తల్లి పాముల నేల ధరింపనిచ్చు, తల్లి బూడిదయేల తాపూయనిచ్చు, తల్లి పుచ్చునే సుతున్ వల్ల కాటికిని. తల్లి ఉంటే కొడుకుని తాపసిని చేస్తుందా? తల్లి ఉంటే తల భీతి గొలుపుతూ జడలు కడుతుందా? చక్కగా నూనె రాసి అందంగాను చిక్కు జుత్తుని విడదీసి రోజు దువ్వి పాపిడ తీసి సరిచేయదా? నుదుటని చక్కని బొట్టు పెట్టదా? తల్లే ఉంటే తన ప్రాణం పోయినా సరే నీ చేత విషమును త్రాగనిస్తుందా తండ్రి? అమ్మే ఉంటే తోళ్ళు లేక జంతు చర్మాలు కట్టనిస్తుందా? పట్టు పీతాంబరాలు ధరింపనివ్వదా? తల్లి ఉంటే ఆ మెడలో అసహ్యంగా భయంకరమైన పాములను అలంకారంగా ఉంచుతుందా? ఈ లోకంలో ఎక్కడైనా తల్లి తన సుతుని శ్మశానానికి పంపిస్తుందా? ఒళ్ళంతా బూడిద పూసుకొనిస్తుందా? తల్లి లేకే శివుడు ఇలా తయారయ్యాడని ఎంతో తల్లడలింది ఆ తల్లి బెజ్జ మహాదేవి. తన ఒళ్ళో ఉన్న శిశువు శివుడు పడిన బాధలను అవస్థలను అందవికార రూపాన్ని ఆర్తిగా ఒక తల్లిగా వెల్లడించింది. ఈ పద్యం పాల్కురికి సోమనాథుని బసవ పురాణంలోనిది. చాలా ప్రసిద్ధి పొందిన ద్విపద కావ్యం. పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.